గ్రామం మొత్తం పండుగను జరుపుకుంది. భవనం మొత్తం లైట్లతో అలంకరించబడింది. జట్టు మొత్తం మ్యాచ్ గెలవడానికి కష్టపడి పనిచేసింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ది ఎంటైర్ను ఉపయోగిస్తాం. ది ఎంటైర్ అంటే మొత్తం లేదా పూర్తి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ది ఎంటైర్ ప్లస్ సింగులర్ నౌన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. గ్రామం మొత్తం పండుగను జరుపుకుంది. గ్రామం మొత్తం పండుగను జరుపుకుంది. ది ఎంటైర్ విలేజ్ సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్. ది ఎంటైర్ విలేజ్ సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్. భవనం మొత్తం లైట్లతో అలంకరించబడింది. భవనం మొత్తం లైట్లతో అలంకరించబడింది. ది ఎంటైర్ బిల్డింగ్ వాజ్ డెకరేటెడ్ విత్ లైట్స్. ది ఎంటైర్ బిల్డింగ్ వాజ్ డెకరేటెడ్ విత్ లైట్స్. రహదారి మొత్తం మంచుతో కప్పబడి ఉంది. రహదారి మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ది ఎంటైర్ రోడ్ వాజ్ కవర్డ్ విత్ స్నో. ది ఎంటైర్ రోడ్ వాజ్ కవర్డ్ విత్ స్నో. వార్తాపత్రిక మొత్తం ఎన్నికల ఫలితాల గురించే ఉంది. వార్తాపత్రిక మొత్తం ఎన్నికల ఫలితాల గురించే ఉంది. ది ఎంటైర్ న్యూస్ పేపర్ వాజ్ అబౌట్ ది ఎలక్షన్ రిజల్ట్స్. ది ఎంటైర్ న్యూస్ పేపర్ వాజ్ అబౌట్ ది ఎలక్షన్ రిజల్ట్స్. చివరి క్షణంలో షెడ్యూల్ మొత్తం మార్చబడింది. చివరి క్షణంలో షెడ్యూల్ మొత్తం మార్చబడింది. ది ఎంటైర్ షెడ్యూల్ వాజ్ చేంజ్డ్ అట్ ద లాస్ట్ మూమెంట్. ది ఎంటైర్ షెడ్యూల్ వాజ్ చేంజ్డ్ అట్ ద లాస్ట్ మూమెంట్. సినిమా మొత్తం అడవిలో షూట్ చేయబడింది. సినిమా మొత్తం అడవిలో షూట్ చేయబడింది. ది ఎంటైర్ మూవీ వాజ్ షాట్ ఇన్ ద ఫారెస్ట్. ది ఎంటైర్ మూవీ వాజ్ షాట్ ఇన్ ద ఫారెస్ట్. జట్టు మొత్తం మ్యాచ్ గెలవడానికి కష్టపడి పనిచేసింది. జట్టు మొత్తం మ్యాచ్ గెలవడానికి కష్టపడి పనిచేసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.